ఒకసారి పరీక్షించుకుందామండి. దేవుడు మెచ్చిన జీవితం మనకున్నదా? దేవుడు అసహించుకున్న జీవితం మనకున్నదా? ఏంటి, దేవుడు మెచ్చిన జీవితం మనకున్నదా? దేవుడు అసహించుకున్న జీవితం మనకున్నదా? ఒకసారి పరీక్ష చేసుకోవాలి, ఒకసారి పరిశీలన చేసుకోవాలి, ఒకసారి మనల్ని మనమే చెక్ చేసుకోవాలి. పరీక్షించుకున్నాక సరి చేసుకోవడం, బాగు చేసుకోవడం, మార్పు చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యమండి. ఎవరైతే దేవుడు మెచ్చినట్టుగా నేను జీవిస్తున్నానా, దేవుడు అసహించుకున్నా నేను జీవిస్తున్నానా అన్న విషయాల గురించి పరిశీలన చేస్తారో, పరీక్షించుకుంటారో, ఏమైనా మార్పులు చేర్పులు అవసరమైతే మార్పులు చేసుకుంటారో, దేవుడు చెప్పినట్టుగా జీవిస్తారో వారు రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. అలా కాకుండా దేవుడు మెచ్చుకుంటున్నాడా లేదా అసహించుకుంటున్నాడా అన్న విషయాన్ని గురించి ఏమాత్రం పరీక్షించుకోకుండా, ఏమాత్రం పరిశీలన చేయకుండా ఇష్టానుసారంగా నిర్లక్ష్యంగా జీవించినట్లయితే రేపటి దినాన గొప్ప నష్టాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి పరీక్షించుకుందామండి, ఒకసారి సరి చూసుకుందామండి, ఒకసారి మన జీవితాన్ని గురించి పరిశీలన చేసుకుందాం. మార్పులు చేర్పులు ఉన్నట్లయితే మార్చుకుందాం, సరి చేసుకుందాం, బాగు చేసుకుందాం, దేవుడు మెచ్చినట్టుగా జీవిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని, శ్రేష్టమైన ఆశీర్వాదాలను, నిత్యము సంతోషంతో సమాధానం ఉండే పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.